బ్రో మనం చూస్తున్నాం సోషల్ మీడియా ఎరాలో ఎవరు ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారో మనం చూసుకుంటే కనుక చాలా అంటే చాలా విపరీతంగా వెళ్ళిపోతున్నారు. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి అంటే ఏం కాదులే అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. సో అట్లా కొంతమంది దేశద్రోహులు అనుకోవచ్చు వాళ్ళని. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే ఆపోజిట్గా మన ఇండియాకి కాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్టివ్గా మాట్లాడతాం, లేదంటే ఎవరైతే ఇక్కడ ఉండి కూడా నెగిటివిటీగా మాట్లాడతాం చనిపోయిన వాళ్ళ గురించి కానీ, సో వాళ్ళకి సంబంధం లేనట్టు హ్యూమానిటీ లేనట్టు మాట్లాడతాం. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే దానిపైన స్పందించారనమాట. ఎవరైతే నెగిటివ్గా ఉంటారో వాళ్ళెవరిని సహించేది లేదు, ఎవరైతే యాంటీ హిందూగా ఉంటారో వాళ్ళెవరిని క్షమించేది లేదని చెప్పారు. సో ఆయన దీని పట్ల ఎలా డెసిషన్స్ తీసుకోబోతున్నారు అసలు? అంటే నిజంగా ఏ దేశంలో లేనంత ద్రోహులందరూ కూడా మన ఇండియాలోనే తయారవుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క దేశం కూడా వాళ్ళ దేశం ఎట్లా డెవలప్ కావాలి, మనం ఎట్లా డెవలప్ కావాలి, మనము ఏ విధంగా చేస్తే మన దేశానికి మంచి పేరు వస్తుందని ఎవ్రీ కంట్రీ వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ మన దేశంలో ఎట్లా అంటే మనము ఏ విధంగా వేరే దేశానికి వెళ్ళాలి, వేరే దేశాన్ని ఎట్లా డెవలప్ చేయాలని మన దగ్గర ఆలోచిస్తారు. సో ఇంత దౌర్భాగ్యం ఎక్కడ కూడా ఉండదు. సో ఇప్పుడు మన దేశంలో ఒక దేశానికి సంబంధించి ఒక పర్యాటకుల్ని జమ్మూ కాశ్మీర్లో అంత క్రూరంగా చంపేస్తే కూడా వాళ్ళు ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుపడుతున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా, సో ఈ రెండు దేశాలకి ఎప్పటి నుంచో కూడా ఒక వైరం ఉందని అందరికీ తెలిసిందే. కాకపోతే మన ఇండియాలో ఉన్న వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇండియన్ ప్రజలందరూ కూడా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ఒక శత్రువులాగా అనుకోలేదు. శత్రువులాగా అనుకున్నా కూడా ఓకేలే మనం మనుషులమే కదా మిత్రపక్షంగానే చూస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడ ఉగ్రవాదులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు, అసలు పాకిస్తాన్ దేశం వాళ్ళు మొత్తం కూడా మన ఇండియాని ఎప్పుడు కూడా ఒక మిత్ర దేశంగా చూడలేదు. ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు అటాకులు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఈ యొక్క ఇన్నిసార్లు చేసినప్పటికీ ఏమీ చేయని గవర్నమెంట్ ఇప్పుడు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇంకా ఆ దేశానికి ఈ దేశానికి ఎలాంటి సంబంధము లేదని. సో ఈ యొక్క నిర్ణయాన్ని కూడా చాలామంది తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత ఓపిక ఉన్న మనిషి అయినా కూడా ఒక స్టేజ్ వరకు ఓపిక ఉంటుంది, తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఒక ఓపిక అనేది నశించిపోతుంది. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. సో ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా మాట్లాడే వారు ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోండి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. సో ఎట్లా అంటే జమ్మూ కాశ్మీర్లో చనిపోయినటువంటి అమాయకులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈరోజు ఒక కార్యక్రమం చేశారు. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు చెప్పారు. అండ్ దానికి మించి ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఆయన చెప్పిన మాటలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సో ఏమీ తెలియకుండా ఇప్పుడు అక్కడికి వెళ్తే చనిపోతామని వీళ్ళకు తెలియదు, అక్కడ వాళ్ళు వచ్చి అటాక్ చేసేంత వరకు కూడా చనిపోతామని వాళ్ళు కూడా అనుకోలేదు. సో ఇక్కడ ఆంధ్రాకు చెందిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, విశాఖకు చెందిన వ్యక్తి ఒక ఆయన, అదేవిధంగా కావలికి చెందిన ఇంకొక వ్యక్తి. సో వీళ్ళిద్దరి కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు ఇస్తాను ఓన్లీ నా పార్టీ తరపున అనే విధంగా కూడా చెప్పాడు. సో చాలామంది రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారంటే రీసెంట్గా ఆయన ముందుగానే చెప్పాడు ఆల్రెడీ, ఎవరైతే చనిపోయారో ప్రభుత్వం తరపున మీకు ఖచ్చితంగా అండదండలు ఉంటాయని ఒక ధైర్యం అయితే ఇచ్చారు. సో అందరూ చాలామంది ఇక్కడితో సైలెంట్గా ఉంటారు. కానీ ఈయన ఆ విధంగా కాకుండా ఓకే గవర్నమెంట్ అండగా ఉంటుంది, కానీ నా పార్టీ తరపున కూడా మీకు 50 లక్షలు నేను ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి అనే విధంగా కూడా వాళ్ళకు ఒక మాట చెప్పాడు. సో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి పొగడకుండా ఉండలేకపోతున్నారు. చాలామంది స్వార్థం అంటున్నారు, అదేవిధంగా పార్టీ కోసం, కుర్చీ కోసం ఈ విధంగా చేస్తున్నాడు, అధికారం కోసం చేస్తున్నా అంటారు. సో ఎవ్రీ రాజకీయ నాయకునికి ఆయన ఎంత ఉదార స్వభావం ఉన్నా కూడా రాజకీయాల పరంగా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. కానీ వాళ్ళకి నిజంగా అది స్వార్థమా కాదా అనే విషయం పట్ల ఇలాంటి కొన్ని విషయాలు చూసినప్పుడు అర్థమవుతుంది. సో ఎంత అదనుకున్నా కూడా గవర్నమెంట్ తరపున డబ్బులు ఇచ్చేది వేరు, తన పార్టీ తరపున సొంత డబ్బులు ఇచ్చేది ఖచ్చితంగా అది డిఫరెంట్. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్ని చాలామంది కూడా ఇప్పుడు ఆలోచింపజేస్తున్నాయి.